క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ను వ్యూహాత్మక అమ్మకానికి పెట్టింది. ఆ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందా అని అడిగారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం అనే శాఖకు చెందిన కార్యదర్శి లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై ఏంటంటే ఎలాంటి మార్పు లేదు అని. అంటే ఇప్పటిదాకా కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు మనకు చెప్పింది ఏంటి? 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మళ్ళీ దీనికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చారు. విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష, అదే ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. ఇవన్నీ చెప్పారుగా. ఇప్పుడు ఏంటి ఇది అబద్ధమని కేంద్ర ప్రభుత్వ స్టేట్మెంట్తోనే తేలిపోయింది కదా. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చెప్తుంది. అందువల్ల స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్లు ఇచ్చింది. ఇవాళ ముస్తాబు చేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికే అని కేంద్ర ప్రభుత్వ సమాధానం వల్ల తెలిపింది.